చెప్పలేను. బ్రెస్ట్ మిల్క్ డోనట్ మిల్క్ అంటే లేదన్నాడు, ఇది ఇచ్చిండు. క్రీమ్ మిల్క్ అంటే ఇది ఇచ్చిండు, లేదని. చీమలు అట్లా వచ్చినాయి. ఈ ప్యాకెట్లో పొద్దురికి ఎలా అమ్ముతున్నాం. నా పేరు అభయ్ కుమార్. నేను కరీంనగర్ డైరీలో పాల ప్యాకెట్ కొనడం జరిగింది. ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇప్పి చూడగా మొత్తం చీమలు ఉన్నాయి. వచ్చి ఇక్కడ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, పురుగులు ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు, చీమలు వస్తుంటే అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇప్పుకొని చూడండి అంటే. అంటే ఈ పాలు ఎక్కడ పోని, ఈ పాలు చూడకుండా తాగితే కట్టనే కదా. అంటే వీళ్ళు వాళ్ళ చీమలు వస్తాయి, రేపు పురుగులు వస్తాయి. వాటికి ఎవరు బాధ్యులు? ఈ తయారు చేసేదే పౌడర్ పాలతోటి, కెమికల్స్. అది కాకుండా ఇంకా మళ్ళీ పైకి చీమలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదని మాట్లాడతారు. ఎందుకు మనుషులతో చెలగాటాలు ఆడుతారు, మనుషుల ప్రాణాలతో. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తాగిపిస్తే ఏమవుతారు? ఈ పురుగులు చూడకుండా రాత్రి పూట కరెంట్ లేని వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు చాలామంది. కరెంట్ పోతే ఆ టైంలో పాలు పోసుకొని తాగితే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎక్కడ పోతారండి? దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. డైరీ మూసే వరకు ఇక్కడ నేను పెద్దపల్లిలో ఈ పాల కేంద్రాన్ని నడవనీయకుండా చేస్తాం.